నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ డాక్టర్ బాలా గారు. ఆయన అడిగి రీసెంట్గా జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బనకచెర్ల మీద చాలా పెద్ద దుమారమే రేగుతుంది, ఇటు ఆంధ్రాలో కానీ అటు తెలంగాణలో కానీ. ఒకసారి మనం ఆయనతో విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? కనిపిస్తున్నాను కదా. కనిపిస్తున్నారా? అంటే రోజు కనిపించారు కదా, సో ఎలా ఉన్నారు అన్నారు. ఫైన్. సో బనకచెర్ల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇటు దాదాపు చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది, అటు తెలంగాణ పరంగా ఇటు ఆంధ్ర పరంగా. ఏం చెప్తారు? ఎందుకు? గోదావరి జలాల గురించి ఫస్ట్ నుంచి, అది ఓకే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మహారాష్ట్ర వాళ్ళతోటి పోలీసులు నాతో దురుసుగా ప్రవర్తించారు. అక్కడ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది అనే మాటని ఇప్పుడు కొత్తగా ఎవరెత్తారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయనకేం పని లేదంటే అభివృద్ధి చేయకుండా ఇలాంటి పనులన్నీ చేస్తూ కూర్చుంటాడు ఆయన. సింపుల్. ఆయనకేం పని లేదు. పని చేయమంటే ఒక సామెత ఉంది, నాచిన ఆయనతో అంగన్ మింగా అంటాడంట ఒకడు. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ డ్యూటీ? ఫస్ట్ యూ డూ దాట్. యాక్చువల్లీ క్రియేటింగ్ అ న్యూసెన్స్, డూ యూ ఫీల్ దట్ యువర్ పర్ఫెక్ట్ మినిస్టర్? ఆయన చేసేది అదే, అంతే. ఇప్పుడు అంత వివాదం సృష్టించాల్సినంత నెసెసిటీ ఏముంది అక్కడ చెప్పండి? ఇది పొలిటికల్ గేమింగ్ తప్ప, మీడియాలో స్టంటింగ్ లేసి చేయడానికి తప్పనిచ్చి యూజ్ ఏంటి చెప్పండి? నాకు అర్థం కాల. అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఏమైనా కొత్తగా? నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నీళ్లు ఎక్సెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవడైనా వదిలేయాల్సిందే, రైట్? అంతే కదా. పక్క రాష్ట్రాలలో నీకు ఎలాగో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు వాటర్ కావాలన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మీకు దానికి ఒక బోర్డు ఉంది, బోర్డు ప్రకారంగా రేషియోస్ వస్తాయి. సముద్రంలోకి కొన్ని లక్షల టీఎంసీలు వాటర్లు పోతున్నాయి. ముందు దాన్ని డైవర్ట్ చేయడానికి లేదు, మనకు చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి చేత కాదు. కనెక్టివిటీ అని చెప్పారు, ఆ కనెక్టివిటీ ఎటు పోయిందో తెలియదు. ఇవన్నీ డ్రామాస్టిక్ తప్పని అందరు చాలా మంది ఏమంటారే 40 సంవత్సరాలు విజనరీ అంటున్నారు. ఐ మెట్ హిమ్ యాక్చువల్లీ. ఎవరు చెప్పారండి ఆయన విజనరీ అని చెప్పేసి? బట్ ఈ ఇష్యూ 2010 నుంచి కూడా దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. ఎవరు చెప్పారు ఆయన విజనరీ అని చెప్పేసి? ఐ మెట్ హిమ్ యాక్చువల్లీ. ఎలక్షన్స్ కి ముందు పిల్లంపించారు, నేను కూడా వెళ్ళాను. ఎవరు చెప్పారు ఆయన విజనరీ అని చెప్పేసి? హీఈస్ నాట్ అ విజనరీ. ఆయన చుట్టూ ఉన్న మనుషులు చేసిన వర్క్ ని ఆయన క్రెడిట్ తీసుకుంటాడు అంతే. హీ డజంట్ నో ఎనీథింగ్. తెలుసా మీకు ఆ విషయం ఎవరికైనా? హీ డజంట్ నో ఎనీథింగ్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా పిచ్చోలని మీరు అంటున్నారా? నేను అనేది హీ డజంట్ నో ఎనీథింగ్. ఆయన చుట్టూ ఉన్న జనాలు చేసింది ఆయన క్రెడిట్ తీసుకుంటాడు తప్ప. దట్స్ వాట్ సార్. ఇప్పుడు విజనరీ లీడర్ కాబట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్మెంట్ పేరుతోటే కదా. చంద్రబాబు వస్తే తప్ప డెవలప్మెంట్ కాదు అనే దాంతో ప్రతి ఒక్కరు ఓటేయడం జరిగింది. మీకు ఒక విషయం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి చెప్పి పెట్టే జనాలకి అసలు బేసిక్స్ తెలియకుండా పోయాయి. బేసిక్స్ అసలు డెవలప్మెంట్ ఏంటంటే తెలుసా మీకు? బుద్ధిపూర్వలు ఉన్నాయి ఒకరికైనా? కాన్స్టిట్యూషన్ మనకేం అసలు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఫస్ట్ ఏంటి? వెలిఫేర్. ఓకే, హ్యూమన్ లైఫ్ వెలిఫేర్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఎప్పుడు? సెకండరీ. ఇది ప్రైమరీనా? ఇది ప్రైమరీనా? పిచ్చి జనాలని మొత్తం మమ్మల్ని పిచ్చోళ్ళని చేసేసారు మీరంతా. మీకు సగం బుర్రలు, ఆ నాయకులకు సగం బుర్రలు తీసుకొచ్చి జనాలకు సగం అంటగట్టారు. ఆ జనాలకేమో మొత్తం అది తెలియక సగం తెలిసి తయారైపోయారు. డెవలప్మెంట్ అంటే ఏంటని క్వశ్చన్. డెవలప్మెంట్ ఎప్పుడు డెవలప్మెంట్? నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. రాజ్యాంగం కానీ రాజ్యం కానీ మనిషి జీవితం కానీ రెండు ఒకటే, అవునా? ఫస్ట్ మీరు తిండి తినకుండా ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత మీరు ఏదో బిల్డింగ్ కడతారని చెప్పేసి ఇప్పుడు తిండి తినకుండా పస్తులుండి ఆపుకొని డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు దాచుకుంటారా మీరు? ఎందుకు దాచుకుంటాం? ఫస్ట్ ఫుడ్డే కదా కదా. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? 40 ఏళ్ళ విజనరీ, 30 ఏళ్ళ విజనరీ. నీకు తినడానికి హైదరాబాద్ ని మొత్తం డెవలప్ చేసింది. హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. మీరందరూ ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ డెవలప్ చేయడం ఏందండి? నాకు మిమ్మల్ని అనేది అందుకే నేను మీకు తెలిసిన సగం బుర్రలు మీకు మీ మీడియా వాళ్ళకి, ఆ సగం బుర్రలతో సగం జనాలు కంటగట్టారు. నేను కించపరచట్లేదు, మీకున్న తెలివి చెప్తున్నా నేను. మీరు చేసే సగం దరిద్రమే ఇదంతా. ఇంతకు ముందు అన్న మాటలు నేను మీ దగ్గర నేను మీ పాయింట్ చెప్పేది అర్థం కావట్లేదా? మీకు తెలిసిన సగాన్ని పట్టుకొని ఆ సగం నుంచి సగం జనాల మీద రుద్ది మీరు చూపించి నిజాలన్నీ దాన్ని రుద్ది పెడతారు. బుర్రలకి ఇది అయిపోతుంది, సైకలాజికల్ డిజార్డర్ అయిపోతారు. జనాలు అదేమో నిజమని అనుకుంటారు. అదే అది జరుగుతుంది. 400 సంవత్సరాల క్రితం నుంచి హైదరాబాద్ సిటీ ఎప్పుడు డెవలప్, మీరు ఆయన డెవలప్ చేశారంటే నాకు అర్థం కాదు. అంటే హైటెక్ సిటీ నిర్మించింది మీకు కాస్త కూడా ఇది అర్థం కావట్లేదు. మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఏ సిటీ అయినా జనాభా పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా సస్టైనబుల్ గా అది పెరగాల్సిందే. అది మీరు నేను ఆపాల్సిన అక్కర్లేదు దానికి. అంటే హైదరాబాద్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు, హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆంధ్ర రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అవి తెచ్చి పెట్టింది, మరి డెవలప్మెంట్ చేసింది. ఒక పని చేయండి, నేను ఛాలెంజ్ చేస్తా, ఆంధ్రప్రదేశ్ కి సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి చూపించమని చెప్పండి. ఆల్రెడీ క్యాప్జెమిని అరే లిజన్ యార్,
మీకు అందరికి అర్థం కాదేంది? బుర్రలు పనిచేయవా మీకు? ఇది సగం బుర్రలు పెట్టుకుంటారా ఏంది? ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ స్కిల్స్కి సంబంధించిన కంపెనీలు పెట్టలేరు. హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? బెంగళూరులో ఎందుకు పెట్టారు? చెన్నైలో ఎందుకు పెట్టారు? ఢిల్లీలో ఎందుకు పెట్టారు? గోర్గాంలో ఎందుకు పెట్టారు? పూణేలో ఎందుకు? ఏ ప్లేస్కి కూడా జియోగ్రాఫికల్ రీసోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ కన్సల్టెంట్, ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ లీగల్ కన్సల్టెంట్, ఐఎమ్ ఆల్సో బి ఏ సోషల్ కన్సల్టెంట్, ఐఎమ్ ఆల్సో బి అన్ ఎంటర్ప్రినర్. ఓకే, ఒక ఎంటర్ప్రినర్ ఫస్ట్ ఏం ఆలోచిస్తాడు? నేను ఒక చోట పెట్టాలంటే నాకు కాస్ట్ ఎంత పడుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, నేను సస్టైనబుల్ గ్రోత్ ఎంత ఉంటుంది, మార్కెట్ని ఎలా కాంపిటీట్ చేయగలుగుతాను, ఇవన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు నేనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకోండి, నేను తీసుకెళ్ళి ఆంధ్రాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానా? ఆడ ఉన్న ఎండలకి, అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ హ్యూమిడిటీకి అసలు ఏసీలు ఎంత అవుతాయి తెలుసా? ఎలక్ట్రిసిటీ ఎంత అవుతుందో తెలుసా? అక్కడ హ్యూమన్ కాస్ట్ ఎంత తెలుసా? ఇవేమీ తెలియకుండా ఊరికే మాట్లాడుకుంటూ పోతే ఎట్లా? ఎవరు ఆ లీడర్ చెప్పేసాడు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం ఎట్లా వస్తుందండి? ఏం మాట్లాడుతున్నారు మీరందరూ? మీకు ఇక్కడ హైదరాబాద్ ఉన్న క్లైమేట్ ఏంటి, విజయవాడ ఉన్న క్లైమేట్ ఏంటి, డిఫరెన్షియేట్స్ లేదా? వినండి, ఆ జియోగ్రఫికల్లో ఉన్న బొటానికల్ గా న్యాచురల్ రిసోర్సెస్ ని డెవలప్ చేయండి, దట్స్ ఫైన్. అక్కడ మీకు ఏం పనికొస్తుంది? సప్లై చైన్ ఫస్ట్ పాయింట్. సీ కోస్టల్ సప్లై చైన్ పనికొస్తుంది, అది న్యాచురల్. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ న్యాచురల్. సర్వీస్ ఇండస్ట్రీస్ న్యాచురల్. అక్కడున్న లోకల్ అగ్రికల్చర్, ఆగ్రో ప్రొడక్ట్స్ని డెవలప్ చేయండి, అగ్రికల్చర్ని డెవలప్ చేయండి, ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయండి, ఆ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయండి. దాని తద్వారా మీరు ఇండస్ట్రీస్ని క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయండి. ఇది కదా చేయాలి. ఏదో లేని దాని గురించి ఏదేదో మాట్లాడతారు. అసలు ఇప్పుడు కియా వచ్చింది, అదే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాబట్టి కియా ఎక్కడైనా సెట్ అవుతుంది, ఫైన్. ఎన్ని కియాలు తీసుకొస్తారు అట్లా? ఇప్పుడు మీరు అన్నట్టే ఆయన మొత్తం డెవలప్ చేసేస్తారు, ఎన్ని వస్తాయి? వైజాగ్లో ఫార్మా సెట్ అవుతుంది, అదే విజయవాడలో పెట్టమని చెప్పండి ఫార్మాలు. ఒకప్పుడు ఉన్నింది కంపెనీ, ఎందుకు అది మూతపడిపోయింది? ఎందుకు చెప్పండి మీరు ఎందుకు? కొన్ని ప్లేసెస్లో సస్టైన్ అవ్వవు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ కంపెనీలు పెట్టి అవి మూతపడిపోతున్నాయంటే ప్రజలందరూ తెలుసుకోండి, మీ డబ్బులు ఆడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రజల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ వాడికి ఇవ్వకండి. జనాలు ఓటర్లు ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ కోఫెడరేషన్ క్రియేట్ చేసి వాళ్ళకు ఓనర్షిప్ని ఇవ్వండి. 10,000 ప్రతి ఒక్క జనాలు పెడతారు, మనుషులు పెడతారు, ప్రతి ఒక్కరు 10,000 పెడతారు. దాంతో క్యాపిటల్ తయారు చేసి కంపెనీ పెట్టి వాళ్ళకి ప్రాఫిట్లు ఇవ్వండి, మీకు దమ్ముంటే. అట్లాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయరు. ఎందుకు చెప్పరా? ఓనర్లు జనాలు అవుతారు కదా, వాళ్ళు అభివృద్ధి చెందుతారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా. వాళ్ళు డెవలప్ అయితే వీళ్ళ కార్ కడగడానికి ఎవరు వస్తారు, వీళ్ళ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ఎవరు వస్తారు, వీళ్ళ దగ్గర పిఏగా పని చేయడానికి ఎవరు వస్తారు, లేకపోతే వీళ్ళకి అసిస్టెంట్ చేయడానికి ఎవరు వస్తారు? రారు కదా ఎవరు కూడా. సో అందుకే వాళ్ళు చేయరు, ఓన్లీ కొంతమందికే ఇస్తారు. ఆ ల్యాండ్స్ కూడా ఇప్పుడు మీరున్నారండి, నేను పెడతానండి 100 ఎకరాలు నాకు ఇమ్మని చెప్పండి. ఆ పవన్ కళ్యాణ్ ఎవరికో ఇచ్చాడు, వాళ్ళ సినిమా ఇండస్ట్రీ కదా, నాకు ఇమ్మని చెప్పండి. ఎలక్ట్రిక్ నాలెడ్జ్ అతనికి లేదు, నాకుంది. నా దగ్గర ప్రొఫైల్ కూడా ఉంది, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది ఎలక్ట్రిక్ దాంట్లో అని చెప్పేసి, ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో. నాకు ఇమ్మని చెప్పండి. ఎందుకు ఇవ్వడు? ఇదే డెవలప్మెంట్ అంటే? టార్గెటబుల్ పర్సన్స్కి, నీ విన్ విన్ సిచ్యువేషన్స్ ఉన్న పర్సన్కి వెండటా చూసుకోవడం కోసం నువ్వు చేస్తావు తప్ప నువ్వు నిజంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు కదా. విజనరీ, ఇంకొక నరీ, ఇవన్నీ బుక్కుల్లో రాసుకోవడానికి, మీడియాలో మీరు చెప్పుకోవడానికి పనికొస్తాయి. మీరందరూ మీకు సంబంధించిన డబ్బాలు కొట్టే వాళ్ళని మాత్రం పిలిచి కూర్చోబెట్టుకున్నాను. మీకు అంటే ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడని చెప్తా, సినిమా చూపిస్తాను మీకు. కూర్చోబెట్టాను కదా ఆల్రెడీ. నేను జనరల్గా అందరికీ అంటున్నాను, ఎందుకు మీరు పిలవరు చెప్పండి? భయం మీకు. ఎందుకంటే మీకు యాంటీ క్రాస్ ఎప్పుడైతే కొడతామో మీకు దడ వచ్చేస్తుంది. అది ప్రాబ్లం ఇక్కడ. రైట్. ఇంకో విషయానికి వద్దాం. ఆంధ్ర పాలిటిక్స్ విషయంలోకి ఎలాగో అడుగు పెట్టారు కాబట్టి నిన్న ఆంధ్ర పాలిటిక్స్ అడుగు పెట్టడం ఇప్పుడు మీరు లేపిన డిస్ప్యూటే అది కదా. ఈ వాటర్ డిస్ప్యూట్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు అటువైపు కానీ ఇటువైపు కానీ 2 కొత్త గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి డెవలప్మెంట్ అనేది చెప్పుకోవడానికి అక్కడ చేశారు తప్ప రియలిస్టిక్ గా ఏం చేయాలో అర్థం కావట్లేదు. యు ఆర్ కన్ఫ్యూజ్ వాట్ టు డూ అని చెప్పేసి అని పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు డైవర్ట్ ద పీపుల్. ఆ ఐడియా డైవర్షన్ తీసుకొచ్చి మీరు డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న క్రియేషన్ తప్ప. ఇటుపక్క తెలంగాణ ముఖ్యమంత్రి, అటు ఆంధ్ర ముఖ్యమంత్రి మంచిగా మాటలు గట్టిగానే నడుస్తున్నాయి కదా. అదేనండి, నేను మీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఇక్కడ ఈయన చేయట్లేదు, అక్కడ ఆయన చేయట్లేదు కాబట్టి పబ్లిక్ అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఇద్దరు వీళ్ళు ఒక నాటకం అంతకుమించి ఏం చదువు. ఇట్స్ డ్రామా, డ్రామాస్టిక్ ప్లే, డింగ్ 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 డంగ్ 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 అంతే. అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కామెంట్, పుష్ప సినిమాలో డైలాగ్ యూజ్ చేయడం జరిగింది, రప్ప రప్ప అని. దాని మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా స్పందించారు. ఏమని? సినిమాల వరకే డైలాగ్స్ బాగుంటాయి, అవి బయట మాట్లాడి జనాల్ని ప్రభావితం చేయాలని చూస్తే మాత్రం ఊరుకుండేది జరగదు. ఆయన చేసింది ఏంటి? వాట్ హీ డిడ్
దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. వాట్ హీ డిడ్ ఆల్సో సేమ్ వెన్ బిఫోర్ ఎలక్షన్స్. చూసుకోండి యూట్యూబ్ లో కొట్టి మీరు. అతను చేసింది ఏంటి? అతను చేసింది కూడా అదే కదా. నీతులు చెప్పడం కాదమ్మా, నీతులు పాటించు. అంటే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడడం యాక్షన్ తీసుకో. నువ్వు చేసి ఇప్పుడు నీ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ చేసింది గతంలో అవే కదా. మొత్తం వీడియో అన్ని తీస్తా నేను. యాక్షన్ తీసుకుందామా? ఓకే, యాక్షన్ తీసుకుందామా? ఆర్టికల్ 14 అందరికి ఒకటే కదా. నువ్వు నీతులు చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం పాటిస్తున్నావో అది తెలుసుకో. అది పక్కన పెట్టేసి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నువ్వేం చేసినావు? నిన్ను చూసి చాలా మంది యూత్ చెడిపోయారు. నిన్ను చూసి ఒక జనరేషన్ పాడైపోయింది. నిన్ను చూసి చాలా మంది బతుకులు పోయాయి. నిన్ను చూసి చాలా మంది భవిష్యత్తులు పోయాయి. నీ మీద యాక్షన్ తీసుకోవచ్చా? ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు. చెప్పు. నువ్వు ఓకే అని చెప్పు, నేను తీసుకొస్తా అందరిని. నువ్వు ఓకే అని చెప్పు చాలు. నీ పార్టీ ఆఫీస్ ముందు హైవే మీద నిలబెడతా 100 మందిని. రైట్. ఇప్పుడు ఆయన అంటే పొలిటికల్ ఈ ఆంధ్ర పాలిటిక్స్ లో ఒక కింగ్ మేకర్ అయ్యాడు. ఎట్లేదంటే యూత్ కి మంచి మోటివ్ ఇచ్చింది కూడా తనే సరే, కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్ కి మోటివేషన్ అంటే ఏంటి? డెవలప్మెంట్ కదా. ఆడ ఏం జరిగింది? డెవలప్ అయ్యారా ఎవరైనా? 1 year లో ఏం డెవలప్ అవుద్దండి? మీరు ఏం మాట్లాడతారండి? 1 year ఏం డెవలప్ అవుతుంది అంటారేంటి? మీరు ఏమన్నారు? యూత్ మోటివేషన్ అయ్యారు అన్నారు. అక్కడ జరిగింది ఏంటి? యూత్ డెవలప్ అయ్యారా? లేదు. మరి అలాంటప్పుడు మీరు మోటివేషన్ అని ఎలా అంటారు? నాకు అంటే అర్థం. 1 year లో డెవలప్ మీరు ఒకరిని అయిపోద్దా? ఫాలో మీరు మళ్ళీ అదే అంటున్నారండి. ఒకరిని ఫాలో అయ్యేది దేనికోసం? డెవలప్మెంట్ అవడం కోసం, అవునా? అవును. జనాలు డెవలప్ అయ్యారా అతను ఫాలో అయిన వాళ్ళు, లేకపోతే డిస్ట్రాక్ట్ అయిపోయారా? మీరు చెప్పండి. డిస్ట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్న అవుతున్నట్టుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పోయాయి. ఉమ్. మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్లు పోయాయి. లేకపోతే ఇంకా ఏదైనా చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు అవి పోయాయి. ఇంకేం డెవలప్మెంట్ ఉంది? నాకు అర్థం కాల. డెవలప్మెంట్ ఉంది ఎందుకో తెలుసా? క్రైమ్స్ చేయడము. ఇప్పుడు గవర్నమెంట్ 1 year లో నిజంగా అంటే క్రైమ్ అంతలా పెరిగిపోయింది ఆంధ్రాలో. భయంకరంగా మీరు రెగ్యులర్ గా విజయవాడ వెళ్ళొస్తూ ఉంటారు కదా. భయంకరంగా సో అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? బేసిక్ అంటే 1 year పాలన గురించి ఏం చెప్తారు పర్టికులర్ గా? అక్కడ ఆయన ఇచ్చిన అంటే 6 pack నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన సీనియర్ కౌన్సిల్, ఆయన లాయర్ ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు న్యాయస్థానంలో న్యాయం దొరకదు మనకి, ఇంకా కత్తులు పట్టుకుంటే మనం బయటికి రావాలని చెప్పేసి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో పోలీసు వాళ్ళ ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ ద్వారా న్యాయం దొరకదు. ఇంకా జనాలందరూ కూడా రావాలి ఇప్పుడు. ఇక్కడ ఆయన చెప్పిన ప్రిన్సిపల్ ని ఆయన ట్వీట్ చేశాడు. అప్పుడు ఆ ట్వీట్ ని బారో చేసుకొని సేమ్ ఆయన చెప్పాడని చెప్పి ఫాలో అవ్వాలి మనం కూడా. ఇప్పుడు అది ఇంకా మనల్ని మనం రక్షించుకోవాలి తప్ప అక్కడ ఎవరు రక్షించాలి? నిజంగానే అంటే టీడీపీ గవర్నమెంట్ కూడా మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అరెస్ట్లు ఎక్కువ అరాచక కనపడుతున్నాయి. పాలన. అరెస్ట్లు ఎక్కువ కనపడుతున్నాయి. అరాచక పాలన. ఆ. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ ని బిలీవ్ చేసే స్కోప్స్ ఎవరికి లేవు. ఈ పథకాల విషయం కూడా జనాలు మొత్తం సైడ్ అయిపోయినట్టుంది. జనాలు తిరుగుబాటు చేసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే మేము మిమ్మల్ని పెట్టుకున్నది మమ్మల్ని కాపాడమని చెప్పేసి. మీరు మా మీద జులాయించడం కోసమో లేకపోతే మీ పవర్ ని మా మీద యూజ్ చేయడం కోసం కాదు. అది ఒక రోజు బాగుంటది, కొద్ది రోజులు బాగుంటది. పబ్లిక్ కి మైండ్ తిరిగిపోయింది అనుకోండి, ఎవరిని చూడరు. ఆ స్టేజ్కి తెచ్చుకోకుండా ప్రభుత్వాలు నడిపితే ఏ ప్రభుత్వానికైనా మంచిదే. అది ప్రీవియస్ గవర్నమెంట్ అయినా ప్రజెంట్ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు తల్లికి వందనం రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? కామెంట్ ఏముందండి, డబ్బులు వస్తే జనాలకు మంచిదని చెప్తాను నేను. ఎవరికైనా జనాలకు డబ్బులు వస్తే మంచిదని చెప్తాను నేను డెఫినెట్ గా. అంటే స్టార్ట్ చేయడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం అనేది ఎంతవరకు? నేను ఒకటే చెప్తాను, ఆ గ్యాప్ వచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇమ్మని చెప్తాను నేను. స్టార్ట్ చేశారు కదా, ఈ పెండింగ్ అయిపోయిన డబ్బులు కూడా మొత్తం ఇవ్వండి. ఎందుకు ఆపారు మరి? ఇన్ని రోజుల నుంచి ఆ డబ్బులని ఖర్చు అయ్యాయి కదా జనాలకి. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేయడానికి కింద మీద పడుతున్నారు. అక్కడ ఆంధ్రాలో కూడా అమలయ్యే పరిస్థితి అసలు ఉంటదంటారా? ఒకటండి, ఇప్పుడు ఉంటదా ఉండదా అనే స్కోప్ మనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చెప్పేది వెలిఫేర్. ఆ వెలిఫేర్ ని చూసుకొని సటన్ ఆఫ్ పోర్షన్స్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 25 లక్షల వరకు ఉంటాయి, 25 lakhs, అవి అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి బేసికల్గా. ఇప్పుడు గత గవర్నమెంట్లో 99.99% ఇండియన్ హిస్టరీలో ఎవరు డెలివరీ చేయని విధంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు దానికంటే మించి మేము చేస్తామని చెప్పేసి అని టీడీపీ కూటమి వచ్చింది. ఇప్పుడు టీడీపీ కూటమి 4 సంవత్సరాలకు దానికి దీనికి కంపారిజన్ ఎవరో చేయాల్సిన అక్కర్లేదు. దానికి ఒక అనలిస్ట్లు అక్కర్లేదు, మేధావులు అక్కర్లేదు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కర్లేదు, ఎవ్వరు అక్కర్లేదు. ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క బ్యాంక్ అకౌంట్ చాలు. ఎందుకో తెలుసా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని 2019 నుంచి 24 వరకు ఎంత డబ్బులు పడ్డాయి, 2024 నుంచి 29 వరకు ఎంత డబ్బులు పడ్డాయి, జస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ చెప్తుంది. ఏం చెప్తుంది? బ్యాంక్ స్టేట్మెంట్. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు 24 నుంచి 29కి ఎక్కువ వేస్తే వీళ్ళకి జై అంటది. రాలేదనుకోండి ఎవరికి జై అంటది? అప్పుడు వైసీపీకి అయిపోయి. దానికి అనలిస్ట్లు అక్కర్లా, సర్వేలు అక్కర్లా, ఏం అక్కర్లా. రైట్. అంటే జస్ట్ బ్యాంక్ అకౌంట్ చాలు, ఏం అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో సర్వే రిపోర్ట్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. 1 year పాలన మీద కూడా నేను మీకు అందుకే చెప్పింది. ఎందుకు చెప్పాను ఈ విషయం అంటే, సర్వేలు కూడా అక్కర్లేదు అంటున్నా. ఎవరి సర్వేలు కూడా అక్కర్లేదు.
కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఎనఫ్. అంటే 19 వర్గాల చిన్న గురించి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకు కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్ ఎనఫ్ అని మీకు ఒక్క మాటలో కొట్టేస్తున్నానంటే, సర్వేలు గివ్వడానికి పక్కన పెట్టండి. వాళ్ళ ఒపీనియన్ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఎందుకంటే నేను కూడా సర్వేలు చేస్తాను కాబట్టి కొంతమంది అబద్ధాలు చెప్తారు, కొంతమంది నిజాలు చెప్తారు. అన్ని కన్సిడరేషన్ తీసుకోవడానికి లేదు. అంటే 1 ఇయర్ పాలన మీద చేశారా మీరు ఇంటికి సర్వే? లేదండి, నా కాంట్రాక్ట్ వచ్చింది కానీ నా దగ్గరికి, బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ అవ్వలేదు, కాబట్టి నేను చేయలేదు. చూడాలి, నాకు ఇంకా నెక్స్ట్ ఏమైనా వస్తే అప్పుడు చేస్తాం. కానీ సర్వేలు కూడా అక్కర్లేదని నేను ఎందుకు అంటున్నానంటే, బ్యాంక్ అకౌంట్ చాలా అంటున్నాను నేను. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో 19 to 24 బ్యాలెన్స్ ఎంత, ₹1,00,000 అనుకోండి సపోజ్. 24 to 29 బ్యాలెన్స్ 1,00,000 అబో ఉంటే జనాలు వీళ్ళని విశ్వసిస్తారు. 1,00,000కు బిలో ఉంటే అయిపోయి అంతే, ఏం లేదు ఇక్కడ. దానికి ఇంటర్నేషనల్ నుంచి ఏమన్నా పట్టుకురాల్సిన అక్కర్లా, లేకపోతే మాలాంటి వాళ్ళు సర్వేలు రోజుల తరబడి చేయాల్సిన అక్కర్లా. జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఇస్ ఎనఫ్. బట్ ఒక్కటి నేను చెప్తున్నా, ఇప్పుడు జనాల యొక్క చేతుల్లో ఉంది ఎవ్రీథింగ్, డేటా. ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. గత ప్రభుత్వంలో ఎంత వచ్చాయి, ఈ ప్రభుత్వంలో ఎంత వచ్చాయి, జస్ట్ స్కేలింగ్ అంతే. మీరు వాళ్ళకంటే ఎక్కువ ఇస్తే తప్ప విశ్వసించే అవకాశాలు ఉండవు. మీరు ఎన్ని నేను ఒకటే చెప్తున్నాడు, నాకు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, నేను ఇవన్నీ ఎక్కడైనా మొత్తం అన్ని బ్యాన్ చేసి పాకెట్ ఏదైనా ఖాళీగా ఉంటే పాకెట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే జనాలు బ్యాంక్ అకౌంట్ అయితే ఎవడు మార్చలేదు కదా. మీరు సోషల్ మీడియాలో మ్యానిపులేట్ చేయగలుగుతారు, బట్ బ్యాంక్ అకౌంట్ యూ కెనాట్ చేంజ్. బ్యాంక్ స్టేట్మెంట్ యూ కెనాట్ ఎరైజ్. దాన్ని ఎలా చేంజ్ చేస్తారు అంటే దాన్ని కూడా చూపిస్తారు. నీ బ్యాంక్ అకౌంట్ తప్పు చూపించిందని అంటారా? తెలంగాణ విషయానికి వస్తే రీసెంట్ గా ఇదే బనకచర్ల ఇష్యూ మీద రీసెంట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నది, వేర్ ఇస్ బనకచర్ల అని చెప్పేసి, ఎక్కడుంది అని చెప్పేసి అని అన్నారు. అంటే ఒక సీఎం స్థాయిలో ఉంటుండి ఆయన ఎక్కడ ఏది ఉంది, ఏ ప్రాజెక్ట్ ఉంది అనేది కూడా తెలుసుకోలేనంత అసమర్థతగా ఉన్నాడని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్. ఐ డోంట్ కామెంట్ అండి, అన్ని తెలియాలనే రూల్ ఏం లేదు. అన్నీ తెలియదు. ఇప్పుడు ఆయనకు ఆ ప్రాజెక్ట్ గురించి తెలియకపోయి ఉండొచ్చు. దాంట్లో ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే సీఎం తెలుసుకుంటాడు. అక్కడ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటాడేమో ఆయన. ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని రూల్ ఏముంది? అంటే బీయింగ్ ఏ సీఎం బిఫోర్ దట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ అని లేకపోతే అక్కడని ఇక్కడని మొత్తం తెలంగాణ ఆల్ ఓవర్ గా తిరుగుతూ ఉంటారు కదా. సో ఎక్కడ ఏది ఉంది అనేది ఆయన కూడా మనిషే కదా. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన తెలియకపోయి ఉండొచ్చు, ఇప్పుడు తెలుసుకుంటాడేమో. తెలియాలని గ్యారంటీ లేదు, తెలుసుకోవాలని గ్యారంటీ లేదు. సీఎం అయిపోయాడు, తెలుసుకుంటే ఏంటి, తెలియకపోతే ఏంటి? సీఎం అయితే చేసేస్తారు కదా మీరు, తెలియాలి కదా. అది మరి ఎందుకు ఓటేసేవాళ్ళంటే అప్పుడు నువ్వు ఎందుకు ఓటేసావు? వాట్ ఇన్ ద సెన్స్ జనాలు ఎందుకు ఓట్లేసారు మీరు అలాంటప్పుడు? ఇప్పుడు కామెంట్ చేయడం కదా. అప్పుడు ఆ రోజు మీరు అడిగిండాల్సింది. ఇంటర్నేషనల్ తరహాలో కంట్రీ కావాలనుకుంటున్నప్పుడు ఇంటర్నేషనల్ తరహాలో మీరు క్వశ్చనింగ్ చేసి ఉండాలి, డిబేట్ పెట్టి ఉండాలి. నీకు ఈ ప్రాజెక్ట్ తెలుసా, తెలియదంటే ఓటేయకుండా ఉండాల్సింది. మరి ఎందుకు అడగల? కాళేశ్వరం కమిషన్ మీద మీ కామెంట్ ఏంటి? రీసెంట్ గా అంటే ఈటల రాజేంద్రకి నోటీసులు వెళ్ళాయి, హరీష్ రావుకి నోటీసులు వెళ్ళాయి, అంటే చివరికి కేసీఆర్ కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ఎట్లేదన్నా సుప్రీంకోర్టు దాని మీద ఒక జడ్జిమెంట్, సారీ ఐ మీన్ మొట్టికాయలు వేయడం కూడా జరిగింది. ఏం చెప్తారు? ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎప్పుడైనా ఆ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి, ఆ ప్రాజెక్ట్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి డెఫినెట్గా సమ్ హ్యాంగింగ్ అయితే ఉంటుంది. ఎందుకు రీజన్ అంటే, ఎప్పుడైనా కూడా కాంట్రాక్ట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ దేనికోసం ఉండాలంటే క్వాలిటీ, క్వాంటిటీ, డ్యూ కేర్ ప్రొసీజర్, సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది అందులో లేదు. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది హ్యాంగింగ్ అని అనుకోవచ్చు. అంటే క్వాలిటీ క్వాంటిటీ అని అంటున్నారు కాబట్టి ఎక్కడ కుంగలేని పిల్లరు ఆ ఒక్క ప్లేస్ లో కుంగింది కదా. ఒక్క చోట జరిగిందా, 2 చోట్ల జరిగిందా, ఇర్రెస్పెక్టివ్ మ్యాటర్. అది ఇర్రెస్పెక్టివ్. మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో అది పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, క్వాలిటీ కంపల్సరీగా ఉండాలి. దానివల్ల డ్యామేజెస్ జరగకూడదు. డ్యామేజెస్ జరిగే విధంగా మీరు వర్క్ చేశారంటే డెఫినెట్లీ యువర్ ఫెయిల్డ్. అంతే. 1, 2 అసలు 0 ఉండాలి, 0 ఎర్రర్స్ ఉండాలి. 1 ఉంది కదా ఎక్స్క్యూజ్ చేయండి, 2 ఉంది అట్లెట్లయితుంది? 1 ఉంది, 2 ఉంది. అందుకోసం ఇండియా ఇలా ఉంది. 2 years కాంగ్రెస్ పాలనపై మీ కామెంట్ ఏంటి సార్? ఇట్స్ వెరీ సింపుల్. ప్రొపగండా ఇస్ మోర్, ఆపరేటివ్ ఇస్ వెరీ లెస్. అంటే ప్రొపగండా ఎవరు చేస్తున్నారు, ఆ పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ? నేను అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రొపగండా ఇస్ మోర్, ఆపరేటివ్ ఇస్ వెరీ లెస్. ఓకే, చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. అంతే. అంటే ప్రజల పక్షాన్ని మీరేమైనా ఇప్పటి వరకు ఇక్కడైనా సర్వే చేయడం జరిగిందా? లాస్ట్ టైం నేను ఎలక్షన్స్ టైంకి బిఫోర్ చేస్తున్నప్పుడు ప్రజల మూడ్ ఎలా ఉందని చెప్పాను. బట్ ఈసారి కూడా మేము చేయలేదు. బహుశా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకవేళ ఆఫర్ ఇచ్చి సర్వే చేయమంటే
ఎందుకంటే ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అది వాళ్ళకి తెలుసు కాబట్టి చేయమంటే ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ యా డెఫినెట్లీ చేస్తాం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సర్వేస్ చేసి చెప్పమంటేనే ఖచ్చితంగా చేస్తాం. అంటే మీకేమన్నా అవగాహన ఉందా దీని మీద? ఈ సర్వే ఎలక్షన్స్ చేయకుండా నేను చెప్పలేను కదా. ఐ వోంట్ స్పీక్ వితౌట్ డేటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. నమస్తే.